ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? ఓ, కుంభరాశి వాళ్ళకి సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు. నిజంగానే ఈ 2026 జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఎవరిదైతే కళ్యాణం అవుతుందో ఈసారి ఈ కొత్త సంవత్సరం 2026 లోపల కళ్యాణం అయితే అమ్మాయికి అబ్బాయి ఎలాంటి వారు దొరుకుతారంటే సాక్షితంగా కృష్ణ పరమాత్మ లాంటి వారు దొరుకుతాడు. చిలిపి గుణం, హుషారి మాటలు, చాల్బాజీ మాటలు, మంచి మాటలు. ఆయన మాట్లాడితే ఆయనకు వదిలిపెట్టి మీరు ఉండరు, మిమ్మల్ని వదిలిపెట్టి ఆయన ఉండడు. మీ ప్రేమ చాలా మంచిగా సాగుతుంది ముందల. ప్రేమించిన వాళ్ళ జంట ఈసారి టక్మని కలుస్తుంది. పెద్దలు ఒప్పుకుంటారు, మీ మాటకు గౌరవిస్తారు. మీరు ఇలా చేయవద్దు, మంచిగా చేయండి, ఇప్పుడైతే తప్పు చేశారు, మళ్ళొకసారి తప్పు చేయకండి, మంచిగా నడవండి అని మీకు చాలా బుద్ధి చెప్పి మీ కళ్యాణం పెద్దలు చేస్తారు. కళ్యాణమైన వెంటనే పిల్లలు అవుతారు, పిల్లలైన వెంటనే ఇల్లు అవుతుంది, ఇల్లు అయిన తర్వాత జాబ్, లైఫ్, బీప్ మొత్తం బాగుంటుంది. ఈ దేశం కాక వేరే దేశం పోవాలనుకున్న వాళ్ళు కళ్యాణమైన తర్వాత, పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి అవుట్ ఆఫ్ కంట్రీ వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళవచ్చు, వెళ్తారు, తప్పనిసరి వెళ్తారు. ఈసారి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకొని, స్వామివారికి దర్శనం చేసుకొని, అనుకున్న కళ్యాణం కావాలి, అనుకున్న దేశం వెళ్ళాలి, నేను అనుకున్న జాబ్ చేయాలి, 4 మెట్లు పైకి రావాలి, మెట్టు దాటాలి, ఒక్కొక్క మెట్టు దాటాలి, మీ కోరిక ఉంది కదా, మీ కోరిక ఆ బాలాజీ స్వామికి తప్పనిసరి మీ కోరిక తీరుస్తాడు, జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకు జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది, కానీ మాట నిలబడదు. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, అందరితో కలిసి నడుస్తారు, అందరితో తీరు నీడుస్తారు. మేమే గొప్ప, నేనే గొప్ప అని మాట్లాడరు, అందరితో సమానంగా నడుస్తారు. ఎవరికన్నా ఆపద వస్తే, సమయం వస్తే వాళ్ళకు చూసుకుంటూ కూర్చున్నారు, మీరు వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో చేసి వస్తారు, మేలే చేస్తారు, కానీ ఎవరికి కీడు చేయరు, ఎవరికి చెడు చేయరు, మంచి చేస్తారు. అందరూ బాగుండాలి, బాగుపడాలి, ముందర మంచిగా నడవాలి, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఇలాంటి కోరికలు మీ దగ్గర చాలా మంచిగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ చూడండి, ఇప్పుడు ఏముందంటే మాత్రం ఈ కొత్త సంవత్సరం లోపల కళ్యాణం జరుగుతుంది. ఇంతవరకు ఆగిపోయిన కళ్యాణం, ఆగిపోయిన వాళ్ళు కళ్యాణం చేయాలి, చేయాలి, చేపియాలి అన్నట్టు చాలా ఆలోచించి ఆగిపోయినాయి కదా కళ్యాణం, ఈసారి జరుగుతుంది. ఎవరిదైతే కళ్యాణం చేయాలనుకుంటున్నారో ఈసారి పక్కా జరుగుతుంది. తొందరపడకని నిదానం చేయండి. రాజా బతికేది ఉంది ముందల. కష్టాలు, నష్టాలు ఇంతవరకు చాలా వచ్చినాయి, కానీ కుంభరాశి వాళ్ళకి ఏముందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు, ఆరోగ్యం సరిగా ఉండలేదు, దవాఖాన పాలు చాలా తిరుగుతున్నారు, డబ్బులు మస్తు చేస్తుండ్రు, కానీ ఆరోగ్యం సరిగా ఉండలేదు. అది కాక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకరికి బాగలేకపోతే ఒకరికి మనసు శాంతం ఉండలేదు, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, పెద్ద ఆరోగ్యం కూడా సరిగా లేదు, మీ ఆరోగ్యం కూడా సరిగా లేదు, ఏమిరా ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇంటి మీద నరఘోష, నరదృష్టి చాలా చెడ్డగా ఉంది. నరదృష్టి, నరఘోష కొంచెం దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. భగవంతుని ధ్యానంలో ఉండండి. ఇంటి లోపల దీపహారం పెట్టండి. దీపహారం పెట్టి ఎక్కడన్నా పొదుగల ఏదన్నా పనికి వెళ్ళాలనుకున్నప్పుడు సలినీళ్ళతో స్నానం చేయాలి. దేవుని ఇంటి లోపల, దేవుని గృహం లోపల పోయి స్వామివారికి నమస్కారం చేసి దీపారం పెట్టి 5 అగరబత్తులు ముట్టించి స్వామివారికి, మీ ఇంట్లో కులదేవునికే స్వామివారికి నమస్కారం చేసి మీరు వెళ్ళండి. ఏ పని అయితే కానీ మీరు గ్యారంటీగా సాగించుకుని వస్తారు, కానీ ఓడైతే రారు. ధర్మం చాలా గొప్ప విషయం. ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం ధర్మం చేయండి. ధర్మం చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటారు. ధర్మం, పాపం ఎంత పెద్ద మాటనో పుణ్యం కూడా అంత పెద్ద మాటని, 2 సమానం. పుణ్యం చేయండి, మీకు చాలా కలిసి వస్తుంది. మీరు పుణ్యం చేస్తే ఏమనుకుంటారు, ఒకరికి 10 రూపాయలు 100 రూపాయలు అది ఇది ఇస్తే ఏమనుకుంటారు, అట్లా కాదు, అది భగవంతుడు దాన్ని లెక్క చేస్తూనే ఉంటాడు. మీ ధర్మం మీ వెంటనే ఉంటుంది. అది కాక ధర్మం ఒకరికి చేశారు అనుకోండి, వాళ్ళు ఏమైనా దీవిస్తారు, అయ్యా మీరు చల్లగుండండి, మీ కొడుకు బిడ్డలు కూడా చల్లగుండండి మీరు దీవించి ఆ పైసలు ఇచ్చిన ధర్మం తీసుకుంటాడు. దీంట్లో అర్థం ఎంత ఉంది, నువ్వు ఇచ్చేది 10, 5 తీసుకున్న తర్వాత అదే చేతి నుంచి దీవిస్తే అది ఎంత గొప్ప మాట. వాడు బిచ్చగాడు, పనికి రానివాడు నాకు దీవిస్తే నేను అంతనా అట్లా అనుకోవద్దు. వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట చాలా గొప్ప విషయం. దేవుడే వాళ్ళ నోటి నుంచి పలికిచ్చినట్టు, వాళ్ళ నోటి నుంచి ధర్మం చేయమన్నప్పుడు చేస్తే, మీ చేతు నుంచి ఒక 10 రూపాయలు ధర్మం చేస్తే వాళ్ళ నోటి నుంచి మీ కొడుకు బిడ్డలు మీరు చల్లగుండనంటే అది దేవుని విక్ష, అది
భగవంతుడు పెట్టిన మాట అది. అదే ఆలోచించండి. మీకు ధర్మం మీకు చాలా కాపాడుతుంది. చేయి పెట్టింది కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి అంత బాగుంది, కానీ ఈ మధ్యన ఏది సాగుతలేదు. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న కాలకష్టకమంతా నష్టమంతా మొత్తం తొలగిపోతుంది. ఈ 2026 లోపల ఈ జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు మీకు చాలా మంచి జరుగుతుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. లక్కీ నంబర్ 3. ఈ కుంభరాశి వాళ్ళకి లక్కీ నంబర్ 3 పడ్డాయన్లా. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకని నిదానించండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు మాట్లాడాలంటే, మళ్ళీ నాకు ఏమైనా వినాలనుకుంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్న మాట అంతా చెప్పేస్తా. నమస్కారం.